పెట్టుకొని అక్కడ విగ్రహావిష్కరణకు రెడీ చేస్తున్నారు. ఏంటి, ఎందుకు మీరు కొత్త విగ్రహాన్ని ఎందుకు ఆమోదించారు? ఆ విగ్రహం ఎలా ఉందో కూడా తెలియదు. తెలియకుండానే మీరు ఎందుకు నిరసన తెలుపుతున్నారు? అంటే కళ్యాణ్ గారు, నంబర్ 1 అసలు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు ఎందుకు జరిగింది? ఫస్ట్ నంబర్ 1 అది చర్చకు రావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో రకరకాలు, ఒకవైపు విద్యార్థులు పోరాటం చేసిండ్రు, ఒకవైపు సామాజిక పోరాటాలు జరిగినాయి, సాంస్కృతిక పోరాటాలు జరిగినాయి. మనం బతుకమ్మ కోసం కూడా కోర్టుకు పోయి, హైకోర్టు కవిత గారు అప్పుడు హైకోర్టుకు పోయి కూడా మనకు పర్మిషన్ ట్యాంక్ బండ్ మీద తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ క్రమంలో ఎవరైతే సమైక్యవాదులు ఉన్నారో, సమైక్యాంధ్ర ఉండాలి అలాగే కొనసాగించాలని అన్నప్పుడు వాళ్ళు పెట్టిన ప్రత్యేక నినాదం ఏంటిదంటే తెలుగు భాష ఉన్న 2 రాష్ట్రాలు కూడా, ఈ రాష్ట్రాలు కూడా కలిసి ఉండాలి, ఇట్లా విడదీయొద్దు, విభజన చేయొద్దు అని వాళ్ళు ఆ తెలుగు అనే ఒక భాష లింగ్విస్టిక్ బేసిస్గా వాళ్ళు పెట్టిన వాదన. సో దాన్ని అపోజ్ చేయడం ఏం జరిగింది అని అంటే, ఈ తెలుగు భాష ఇదంతా కాదు, తెలుగు తల్లి మా తల్లి కాదు, ఈ అంటే తెలుగు తల్లికి ఆపోజిట్గా తెలంగాణ తల్లి అనే ఒక ఐడియాలజీ, ఆ సిద్ధాంతాన్ని ముందు పెట్టడం జరిగింది. లింగ్విస్టిక్ బేసిస్గా కాదు అనేది ఆ చర్చ రావడం జరిగింది. అందులో భాగంగా ఊరూర అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఇవాళ ఎవరైతే అపోజ్ చేస్తున్నారో వాళ్ళు కూడా గతంలో దండలు వేసిన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు కూడా. కానీ రాజకీయంగా ఎందుకు మేము అపోజ్ చేస్తున్నామంటే, ఇది ఎవరిదో కాదు, రేవంత్ రెడ్డి గారు ఫోటో అండి. రేవంత్ రెడ్డి గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, ఈ తల్లి మరి ఈ విగ్రహం వాళ్ళు తీసుకొని వచ్చి ఇవాళ ఏ రూపురేఖలతోని వేరు అంటే సోనియా తల్లి లాగా మారుతున్నట్టుంది రూపురేఖలు. ఇంకా ఎందుకంటే మేము దీన్ని అపోజ్ చేస్తున్నాం కాబట్టి తెలుసుకుంటున్నారు. కనీసం మీకే అందులో మీకు సోనియా గాంధీ కనిపిస్తున్నారు, వాళ్ళకేమో ఈ విగ్రహంలో కవిత కనిపించాలని కామెంట్లు చేశారు గతంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు. అయితే కవితను పోలినట్టుంది ఈ విగ్రహం అని కూడా కామెంట్ వచ్చింది గతంలో. దానికి వాళ్ళు ఇచ్చిన కారణం ఏంటిది? వజ్రాలు, వజ్ర వైడూర్యాలు, కిరీటాలు ఎందుకుంటాయి, ఉండయి కదా అనేసి వాళ్ళ లాజిక్. ఇగోండి, దేశంలో భరతమాత, మనం జై భారత్ మాతాకి జై అని దేశవ్యాప్తంగా నినాదం చేస్తారు కదా, భరతమాత కిరీటం లేదా? మన కమింగ్ అప్ చూసి ఎవరో పంపారు, అవే 3 ఫోటోలు పంపారు నాకు కూడా. భరతమాతకు కిరీటం లేదా? లేదు. గతంలో తెలుగు తల్లికి కిరీటం లేదా? లేదు. మనము తెలంగాణ తల్లికి కిరీటం లేదా? దాంట్లో అంటే ఇందులో ఏం రాజకీయం ఉన్నది చెప్పండి? ఇందులో ఇవాళ మీరు కిరీటం ఉండొద్దు, ఇట్లా సోనియా గాంధీ గారి లాగా ఉండాలి, అది ఇంకోటి ఎక్కడన్నా మీకు రంగులు కూడా పార్టీ రంగులు లేవు. కానీ మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ రంగులు, ఇది ఏం గుర్తండి? ఇది హస్తం గుర్తు. గంత కూడా తెలియదా? గింత రాజకీయమా? మీరు సోనియా తల్లిది పెట్టుకోవాలనుకుంటున్నారు, సోనియా గాంధీ గారిది పెట్టుకోవాలనుకుంటున్నారు అంటే గాంధీ భవన్లో పెట్టుకోండి, మేమేం తప్పు అనుకోము. గతంలో శంకర్రావు గారు అనుకుంటా కదా, శంకర్రావు గారు కూడా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి గుడి కట్టి అందులో విగ్రహం అది పెట్టుకున్నారు. సో అట్లనే రేవంత్ రెడ్డి గారికి ఒకవేళ ఏఐసిసి ఇచ్చింది, ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది కాబట్టి నేను సోనియా గాంధీ గారి విగ్రహం పెడతాను అని అంటే, ఎందుకంటే ఒకటి మనము నిర్మాణం చేసుకున్న సెక్రటేరియట్ దగ్గర అక్కడ మంచిగా ల్యాండ్ మార్క్ చేసుకోవడం జరిగింది. ఒక ఐలాండ్ లాగా ఏర్పాటు చేసుకుని అక్కడ అందరికి కూడా పర్యాటక కేంద్రంగా, ఒకవైపు అంబేద్కర్ విగ్రహం ఉన్నది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం, ఒకవైపు తెలంగాణ సచివాలయం, ఒకవైపు అమరవీరుల పెద్ద దీపం అమర జ్యోతి అక్కడ ఉన్నది, అండ్ అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం అని అంటే మీరు అక్కడ రాజీవ్ గాంధీ గారిని తీసుకొని వచ్చారు. మేము అడిగింది ఏంటిదంటే, అసలు రాజీవ్ గాంధీ రోల్ ఏంటిదండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో? దాన్ని మీ ఫెయిల్యూరే అంటే మీరు దాన్ని కాదంటారా? ఎందుకంటే కొత్త సెక్రటేరియట్ బ్రహ్మాండంగా కట్టారు, అక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి కూడా ఎక్కడ పెట్టాలో మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే విగ్రహం పెట్టడానికి మీకు ఏమొడ్డు వచ్చింది? అప్పుడే పెట్టుకోవాల్సింది కదా. నేను అనేది ఏంటంటే, చూడండి, ఒక పెద్ద ఆర్కిటెక్చరల్ కన్స్ట్రక్షన్స్ లో ఎందుకు పక్కన అమరవీరుల స్తూపం పెద్దది కట్టారు, అంబేద్కర్ పెద్దది కట్టారు, తెలంగాణ తల్లికి ఏం అడ్డం వచ్చింది? ఏం అడ్డం రాలేదు. మీరు చూడండి, అసలు సచివాలయం ఎప్పుడు పూర్తయిందండి? ఎన్నో అడ్డంకులతో, ఎన్నో ఏమని చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి గారు సచివాలయం కడుతుంటేనే విగ్రహం కూడా నిర్మించవచ్చు, తర్వాత వచ్చి పెట్టుకోవడమే కదా, అది ఏముంటుంది? అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు నిర్లక్ష్యం చేశారు తెలంగాణ తల్లిని అనే వాళ్ళకి ఏం చెప్తారు? ఎవరైనా నమ్ముతారా? అసలు ఊరూరా మా తెలంగాణ భవన్లనే, మా పార్టీ ఆఫీస్లనే జయశంకర్ సార్ గారి విగ్రహం ఉన్నది. మాకు మన తెలంగాణ తల్లి విగ్రహం గేట్ లోపలికి ఎంటర్ కాగానే ఉన్నది. మేము అంటున్నాం గాంధీ భవన్ లో జయశంకర్ సార్ గారిది మీ దగ్గర ఉన్నదా?
జయశంకర్ సార్ విగ్రహం అయినా లేకుంటే అమరవీరుల స్తూపం కనీసం మీ దగ్గర నివాళులు అర్పించడానికి గాంధీ భవన్ గాంధీ భవన్ లో పెట్టుకోండి. దయాకర్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. పిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. దయాకర్ గారు, మీకు టీవీలో కనిపిస్తే కనిపించవచ్చు, అంటే మీ విగ్రహం ఇంకా పూర్తి రూపురేఖలు బయటకు రాలేదు. అయితే అది సోనియా గాంధీ విగ్రహం అంటున్నారు. ఇదే పీసీఆర్ ఒకసారి చూపియండి. అది గతంలో రేవంత్ రెడ్డి గారు ఆ విగ్రహం పక్కన ఉన్న విగ్రహం మన దగ్గర కూడా ఉంది. ఒకసారి స్క్రీన్ పై చూపియండి. అది మీరు కూడా చూస్తున్నారు అనుకుంటాను. ఇది క్రిషాంక్ గారు చూపిస్తున్నారు. ఇందులో సోనియా గాంధీ కనిపిస్తుంది క్రిషాంక్ గారికి. ఆ చెయ్యి గుర్తు కూడా కనిపిస్తుందట. సరే, దాంట్లో కొంత మార్పులు చేర్పులు జరగచ్చు, ఇదే యాజ్ ఇట్ ఈజ్ రాకపోవచ్చు. ఏంటి అసలు విగ్రహాన్ని మార్చాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అనేది మెయిన్ పాయింట్. ఇప్పుడు దయాకర్ గారు, హలో, ఓకే చెప్పండి, వినబడుతుంది, చెప్పండి. కళ్యాణ్ గారు చెప్పండి. సోనియా గాంధీ గారి రూపమే ఉంటే తెలంగాణ సమాజం సంబురపడుతుంది. ఒకవేళ కనబడితే సరే చెయ్యంటే అవి ఇట్లా మనం ఏంది మన ఏమంటారు వరి కంకులు, మన మొక్కజొన్న కంకులు ఇట్లా పెట్టేదంటే చెయ్యి కనబడితే వాళ్ళకి కనబడవచ్చు, సరే అది చేయొచ్చు. కానీ సోనియా తెలంగాణ తల్లి అన్నది మన కేసీఆర్ గారే కాబట్టి సోనియా జీవితకాలం ఉన్న కాలం తెలంగాణ గుర్తుంచుకుంటు. నేను ఫక్తు నాయకునిగా ఉద్యమించి కాంగ్రెస్ కూడా సిగ్నల్ సరిగా లేనట్టుంది, ఒకసారి చూడండి. రైట్, మళ్ళీ తీసుకుందాం మనం. కిషన్ గారు, అంటే ఒక మాటలో ఆయన చెప్పేది ఏంటంటే, నిజంగానే అందులో సోనియా రూపురేఖలు మీకు కనిపిస్తే మీరు కాదు తెలంగాణ సమాజం మొత్తం సంతోషపడుతుంది. ఎందుకంటే తెలంగాణ తల్లి అంటే సోనియాని అని కేసీఆర్ అన్నారు కదా గతంలో, తప్పే ఉంది అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? సోనియా గాంధీ గారిని రేవంత్ రెడ్డి గారు బలిదేవత అని అన్నారు. ఈ అమరవీరుల బలిదానాలకు కారణం సోనియా గాంధీ గారే అని అన్నారు. మరి అది కూడా మనం చర్చిద్దామా? ఇంకోటి దయాకర్ గారికే చెప్తున్నాను, ఇగోండి దయాకర్ గారు ఇవాళ అపోజ్ చేస్తున్న దయాకర్ గారు, కోదండరామ్ గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు టీజేఏసీలో ఉన్నప్పుడు ఇదే తెలంగాణ తల్లి విగ్రహాలకు వాళ్ళు దండలు వేసినప్పుడు ఆ రోజు మీకు తప్పు అనిపించలేదా? ఇట్లున్నది అట్లున్నది, కిరీటం ఎందుకున్నది అనేది ఇంకా క్లోజప్ లో చూపిస్తాం మీకు. ఇగోండి కోదండరామ్ గారు తెలంగాణ తల్లి విగ్రహానికి దండే వేస్తున్న ఫోటో చాలా స్పష్టంగా ఉన్నది. ఇవాళ వాళ్లకు తెలంగాణ తల్లి విగ్రహంలో తప్పుగా కనబడుతున్నప్పుడు కోదండరామ్ గారికి మరి అప్పుడు ఎందుకు ఇట్లా దాన్ని యాక్సెప్ట్ ఎందుకు చేసారు చెప్పండి? అంటే ఎందుకు ఇట్లా వాదన? కేవలం ఒక ఎమ్మెల్సీ పదవి కోసము, లేకపోతే రేపు క్యాబినెట్లో ఏదో మంత్రి పదవి తెచ్చుకోవాలను ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని క్వశ్చన్ చేయడం కాదు కదా. అంటే కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తా అనే దాంట్లో మీరు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీద్దాము, సోనియా గాంధీ గారి కాళ్ళ దగ్గర పెడదాము అంటే ఇది కరెక్టేనా? నేను అనేది సోనియా గాంధీ గారిది పెట్టవద్దు అని అంటలేను, పెట్టాల్సిన చోటు పెట్టుకోండి, గాంధీ భవన్లో పెట్టుకోండి. ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్ర దీక్ష దివస్ మనం దీక్ష పెట్టుకొని తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ఇనిషియేట్ చేసిన కేసీఆర్ గారి విగ్రహమే ఇవాళ చర్చకు రాలేదండి. ఇక్కడ కూడా అట్లా ఆయన ఇనిషియేట్ చేసుకోలేదు. ఇన్ఫాక్ట్ అప్పట్లో ఎవరు అక్కడ చేస్తే కూడా తొలగించేసారు, లేదు ఇది కరెక్ట్ కాదు అని చెప్పారు కేసీఆర్ గారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పారు. నేను అనేది ఏంటంటే సోనియా గాంధీ గారికి విగ్రహం పెడతాము, సోనియా గాంధీ గారికి కరెక్టే ఇది చెప్పడము అని అంటే ఇంత సైకో ఫ్యాన్సీ కరెక్ట్ కాదు ఇది. ఇంకొకటి ఎగ్జిస్టింగ్ దాన్ని మార్చి చేయడం ఎందుకు? మీకు బీజేపీకి తేడా ఏంటిది? బీజేపీ వాళ్ళు కూడా ఇదే పేర్లు మారుస్తాము, ఊర్లు మారుస్తాము, ఇది చేస్తాం అది చేస్తాం అన్నట్టు మీరు వచ్చింది పాలన చేయడానికి, మీరు ప్రజాపాలన అని చెప్పుకున్నారు, ఉన్నది మార్చడానికి కాదు కదా. కేసీఆర్ పేరు జరిపేస్తాము, కేసీఆర్ని చరిత్ర లేకుండా చేస్తాము, కేసీఆర్ చేసినవి అన్ని కూడా తుడిపేస్తాము. వచ్చిన మొదటి రోజే చూసినాం బురద రుద్దేనరు. ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు అంటే అన్నిట్లో కూడా మీరు కేసీఆర్ గారు కనబడుతున్నారు కాబట్టి, కేసీఆర్ గారు ఇనిషియేట్ చేశారు కాబట్టి దాన్ని నేను మారుస్తాను, దాన్ని నేను సోనియా గాంధీ గారి కుటుంబము, రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు వీళ్ళందరూ కూడా ఖుషి అయిపోవాలి, ప్రియాంక గాంధీ గారు ఇంతమంది ఖుషి కావాలి అని అంటే ఇది కరెక్ట్ కాదు. ఒక రీజన్ ఉంది. తెలంగాణ తల్లి అనే వాదన అసలు ఆ విగ్రహం రావడానికే ఒక పెద్ద పోరాటం. చాలామంది డిబేట్ జరిగినాయి, ఎన్నో ఛానల్స్లో డిబేట్ జరిగినాయి, వాస్తవం కాదా? అటు సమైక్యవాదులు, ఇటు తెలంగాణ వాదులు, మీలాంటి జర్నలిస్టులు మధ్యలో ప్లాట్ఫామ్ పెట్టేసి ఎన్నో ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి.
అవును కిషన్ గారు, అంటే నేను తర్వాత ఇవాళ మళ్ళీ మీరు దాన్ని చేంజ్ చేస్తా అంటే ఎట్లా? ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు తెలుగు తల్లిని ఇలానే అన్నారు, ఎవడి తల్లి ఎవరి తల్లి మాకు తగ్గేం తల్లి ఆమె అని. ఇప్పుడు అదే రకంగా కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ఈ తెలంగాణ తల్లి మాది కాదు, మా తెలంగాణ తల్లి సోనియా అని దయాకర్ గారు చెప్తున్నారు. దయాకర్ గారు లైన్ లో ఉన్నారు. అంటే దయాకర్ గారు ఉన్న విగ్రహాన్ని దాని రూపురేఖలు మార్చడం, లేకుంటే ఉన్న సాంగ్ని మార్చి కొత్త సాంగ్ అంటే రాష్ట్ర గీతాన్ని మార్చడం, దాని ట్యూన్ని టీజీని టీఎస్గా మార్చడం, ఇలా మార్పులతో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది తప్ప దీనివల్ల తెలంగాణకు కానీ తెలంగాణ సమాజానికి కానీ ఎలాంటి ఇవ్వట్లేదు. మనం ఒక ఇండికేషన్, మంచి ఇండికేషన్ మీరు ఇచ్చింది ఏం లేదు ఇందులో అనే విమర్శ కిషన్ గారి నుంచి వస్తుంది ఒకటి. రెండోది, సోనియా గాంధీ విగ్రహాన్ని మీరు తెలంగాణ తల్లి రూపంలో పెట్టడాన్ని ఎలా సమర్థించుకుంటారు దాన్ని? దయాకర్ గారు మ్యూట్లో ఉన్నట్టుంది, మీరు చూడండి. కళ్యాణ్ గారు వినపడుతుందా? ఇప్పుడు ఓకే, చెప్పండి. ఇక్కడ లెఫ్ట్ అయితే ఒక్కటి వివరంగా చెప్తా. సోనియా గాంధీ రూపమే కనబడితే కేసీఆర్ కూడా బాధపడాడు. ఎందుకంటే జీవితకాలం సోనియా గాంధీని గుర్తుంచుకోగలడు. నాకు వ్యక్తిగతంగా కూడా పరిచయం చేయమని చెప్తున్నాను. ఈ రూపం లేదు, ఆ రూపం ఎవరిదో అనే దాని విషయంలో నేను విభేదించాను శ్రీశాంత్ తో. ఆ రోజు అందరం తెలంగాణ తల్లి విగ్రహాన్ని పూజించిన వాళ్ళమే, తెలంగాణ తల్లికి దండలు వేసిన వాళ్ళమే. ఇప్పుడే మీ ఫోటో కూడా దయాకర్ గారు, మీ ఫోటో కూడా కోదండరామ్ గారి ఫోటో కూడా చూపించారు. పాత తెలంగాణ తల్లి విగ్రహానికి దండలు వేసి మీరు అక్కడ ఆనందోత్సాహాలతో ఉన్న ఫోటోనే ఉంది ఇక్కడ కూడా. అంటే అప్పుడు మీకు ఆ విగ్రహంలో తప్పు కనిపించలేదా? ఏం కాదు, వేల వేల తెలంగాణ తల్లి విగ్రహాలకు నేను దండలేసిన. తుంగతుర్తిలో మీరు కూడా చాలా విగ్రహాలు పెట్టారు. నేను వాటికి దండలేసిన పెట్టిన వాళ్ళమే. అవును. ఆ లెక్కకు వస్తే కేసీఆర్ ని తెలంగాణ వచ్చినప్పుడు ఎత్తుకున్నాను నేను. ఆ మాటకు వస్తే అవును, అక్కడే ఉన్నారు మీరు. అవును, కేసీఆర్ మీద అప్పుడున్న అభిప్రాయానికి 2014లో తన అధికారంలోకి వచ్చినప్పటికీ 2023లో తన అధికారంలో దిగిపోవడానికి వచ్చిన తేడా ఉంది. ఇక్కడ తెలంగాణ తల్లి సహజమైన తెలంగాణ స్త్రీ లెక్క ఉండాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. అది న్యాచురల్లీ పోయి మన సోనియా గాంధీ గారి రూపం వచ్చిందంటే ప్రకృతి కూడా సహకరిస్తున్నట్టే లెక్క. అంటే సోనియా గాంధీ నిజమైన తెలంగాణ తల్లి అని. మీరు మన ఇంతకు ముందు ఏమన్నారు, తెలంగాణ పాటను, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని మీరు మార్చిండ్రు అని. ఆ మార్పులో కూడా నేనున్నా. ఏది కీరవాణి గారి మ్యూజిక్ సంబంధించిన అంశంలో అద్దంకి దాకా కనిపిస్తున్నాడు అన్నిటి మార్పుల వెనుక. కాదు, అందశ్రీ ఆత్మతో ఆ పాటను కీరవాణి గారితో దగ్గరుండి చేయించుకున్నాను. నేనే ప్రత్యక్ష సాక్షి. ఇప్పుడే చెప్తున్నా, ఎందుకంటే సీఎం గారు మీటింగ్ లో ఉన్న చాలా రోజుల తర్వాత ఆ పాట అందరిలో వింటే అదొక హాయి అనిపించింది. అప్పుడే విమర్శల జడిలో ఏమైంది అన్నట్టు ఉండే. కానీ ఈ రోజు నేను విన్నా. నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారు తెలంగాణ తల్లి విగ్రహము పెట్టించి ఉంటే దాన్ని తీసేసే అవకాశం లేకపోతుండే. మీరు ఇంతకు ముందు అదే అడిగాను. వారు పెట్టి ఉంటే దాన్ని తీసేస్తే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చాలా విమర్శలు ఎదుర్కొంది. కానీ ఎందుకు ఆపిండో తెలియదు. మరి తెలంగాణ మార్చడానికి అవకాశం ఇవ్వడానికి ఆపినట్టున్నారు. కాదు, భారతీయుడు అని చెప్పి మరి కేసీఆర్ బొమ్మ ముందు పెట్టడానికి. అంటే దయాకర్ గారు ఇక్కడ ఒక చిన్నది, మీకు ఇప్పుడు నా చేతిలో ఒకటి భరతమాత విగ్రహం ఒకటి ఉంది. మీకు తెలియదు ఏం కాదు, భరతమాత విగ్రహం మీరు ఏదో మూవీ కూడా తీస్తున్నారు దేశం మొత్తానికి సంబంధించింది ఏదో, అందులో ఆడ కూడా భరతమాత కనిపించింది అందులో కూడా. తర్వాత రెండోది ఇక్కడ నా చేతిలోనే తెలుగు తల్లి విగ్రహం కూడా ఉంది. ఈ పక్కన మీరు కొత్తగా రూపొందించబోయే తెలంగాణ తల్లి విగ్రహం కూడా కనిపిస్తుంది. కంపారిటివ్లీ ఆ రెండింటికి కిరీటాలు ఉన్నాయి, ఆ రెండింటి చేతుల్లో రాజసం ఉంది, ఆ రెండు విగ్రహాల్లో రాజసం కనిపిస్తుంది. అంటే ఆ రెండింటికి లేని అభ్యంతరం. అంటే భరతమాత విగ్రహాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మారుస్తుందా? ఒక సగటు భారత స్త్రీలా ఉండాలని ఒకటి. రెండోది తెలంగాణలో అద్దంకి దయాకర్ బీజేపీ ముఖ్యమంత్రి అయితే ఆ రోజు నేనే పెట్టా ఈ విగ్రహం, ఇప్పుడు మార్చేస్తాం ఇంకో రకంగా, అది కరెక్ట్ ఏదంటారా? నేనేమంటున్నా, భారతమాత, ఆర్ఎస్ఎస్ భరతమాత, సహజ భరతమాతకు తేడా ఉంది. ఇలా నేను చాలా మీటింగ్ లో కూడా చూసిన. ఏంది భరతమాత అనగానే ఒక ఏమంటారు, ఒక రాణి తత్వం అనేది ఉండాల్సిన అవసరం ఏం లేదు. అట్లనే తెలంగాణ తల్లి అనగానే కిరీటాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సహజమైన స్త్రీ ఉంటే
స్త్రీ కనెక్ట్ అవుతుంది. ఇంకా సోనియా గాంధీ అయితే ఆమె ఇచ్చింది కాబట్టి నేను వాళ్ళ నమస్తే తెలంగాణ ఫ్రంట్ పేజీ లేచిండ్రు, సోనియా గాంధీ తెలంగాణ తల్లి అంటే చాలా రోజులకు నమస్తే తెలంగాణ, అప్పుడు రోజు నమస్తే తెలంగాణలో ఫ్రంట్ పేజీలో న్యూస్ ఉండేది. ఆఫ్టర్ 10 years తెలంగాణ అంటే సోనియా గాంధీ అనేది బ్యానర్ ఐటమ్ పెట్టింది. నేను అడుగుతున్న క్వశ్చన్, ఈ రోజు మీరు గేయాన్ని మార్చుకున్నారు, లేకుంటే తెలంగాణ తల్లిని మార్చారు విగ్రహాన్ని, రేపు బీజేపీ ప్రభుత్వము ఇంకేదో ప్రభుత్వం ఇంకేదో లేకుంటే మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలో పర్మనెంట్ గా కాంగ్రెస్ ఉండదు కదా అధికారంలో, 5 ఏళ్లకో 10 ఏళ్లకో 20 ఏళ్లకో ప్రభుత్వాలు మారుతాయి. మారినప్పుడల్లా గేయాన్ని మార్చడం విగ్రహాన్ని మార్చడం ఇదే పని అని నేను అడుగుతుంది. అది ఇప్పుడు థీమ్ అయితే మారదు కదా, ఇప్పుడు అందశ్రీ రాసిన పార్టీ ఇప్పుడు మన జనగణమన గాని లేదంటే వందే మాతరం గాని స్వాతంత్రం వచ్చి నుంచి రాకముందు నుంచి కూడా అదే ట్యూన్ లో అలానే ఉన్నాయి కదా. మేం మారవలేదు, వాళ్ళు మారవలేదు. దీనికి ఎందుకు వస్తుంది ఈ మార్పు? దీనికి ఎందుకు వస్తుంది? నేనేమంటున్నా నేను ఒక్కటే, మీరు మొదట్లోనే నాకంటే ముందే క్రిషాంక్ గారిని అడిగింది ఏమని, మీరు ఎందుకు పెట్టలేదు, మీరే అవకాశం ఇచ్చిండ్రేమో అని. అవును, చాలా మంది అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఉద్యమం నడుస్తున్న కాలంలో ఆయన ఏది చేస్తే అది ఇది చెప్తే అది ఏమో అంటారు కదా, అట్లా ఒక బాటం లైన్ లెక్క నడిచేది. కానీ వాస్తవానికి అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికి కూడా గౌరవించిందా లేదంటే అందరి అంశాలను ఇనుమడించి చేసిందా అనే విషయంలో కొన్ని తేడాలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లిని చూసే కోణంలో సహజమైన స్త్రీని చూస్తుంది అనేది నా యొక్క అభిప్రాయం. కిషాన్ గారికి అది ఇబ్బందికరమైతే దాన్ని చెప్పమనండి. పాట విషయంలో కాదు, తెలంగాణ అస్తిత్వం విషయంలో కూడా డెఫినెట్ గా సహజత్వాన్ని ఉట్టిపడే విధంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తుందనేది మాత్రం చెప్పగలం. రైట్ కిషాన్ గారు, ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి, మీరు రాష్ట్ర గీతాన్ని అనౌన్స్ చేయడంలో జాప్యం చేశారు, 10 ఏళ్ళు చేయలే కాబట్టి రాష్ట్ర గీతాన్ని వాళ్ళు అనౌన్స్ చేశారు కొత్తగా, తప్పేం లేదు. అంటే మరి పాడుకున్నదే, కొత్త పాట కూడా కాదు అది. తెలంగాణ తల్లి విషయంలో కూడా మీరు అదే తప్పు చేశారు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి సరే సెక్రటేరియట్ నిర్మాణం సెకండ్ టర్మ్లో అయింది అనుకుందాం, ఆలోపు విగ్రహం తెచ్చిపెట్టడం పెద్ద విషయం కాదు. దానిలో కూడా మీరు కొంత నిర్లక్ష్యం వల్లే ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్కి అవకాశం వచ్చిందేమో. కళ్యాణ్ గారు, ఇందులో అవకాశం అనేది కాంగ్రెస్ పార్టీకి లేదు. ఒకటి, నంబర్ 1 ఏంటిది అంటే అసలు కేసీఆర్ గారు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదు, వారికి ఏదో ఉన్నది ఇందులో కంప్లీట్ చేయనివ్వండి. ఎందుకంటే అసలు వేల విగ్రహాలు ఏర్పాటు చేసి వాటిని మా భవన్ లోనే మా పార్టీ ఆఫీస్ లో ఎంటర్ కాగానే ఫస్ట్ కనబడే విగ్రహమే తెలంగాణ తల్లి విగ్రహం. మీరు తయారు చేసి గ్రామ గ్రామానికి పంపించారు, నన్ను డైవర్ట్ చేయని అక్కడ దయచేసి. ఎందుకంటే అందులో చాలా స్పష్టంగా మేము ఆ సెక్రటేరియట్ నిర్మాణం చేసిన వాళ్ళము, అక్కడ అమరవీరులకు ఆ అమర దీపం ఆ జ్యోతి మేము పెట్టిన వాళ్ళం, అక్కడ ఇయర్ మార్క్ కూడా చేసినాం, కేసీఆర్ గారు అక్కడ నిలబడే చూసిన కూడా. అండ్ ఎండింగ్ ఆఫ్ ద మా టర్మ్ లో ఇది అయింది, అది కూడా అయిపోతుండే. కానీ ఇంకొకటి వీళ్ళు ఏమంటున్నారు అంటే సహజంగా అసలు అట్లా కనబడతలేదు అనేది మీకు ఇవాళ గుర్తొచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చినాక గుర్తొచ్చింది. గతంలో మీకు ఉద్యమకారునిగా ఉన్నప్పుడు మీకు అది తప్పనిపించలేదు, నంబర్ 1. ఇంకొకటి, ఇది రేవంత్ రెడ్డి గారి ఫోటో, రేవంత్ రెడ్డి గారు ఫాక్స్ చైర్మన్ తో కూర్చున్న ఫోటో ఇది. ఆయన ఇంట్లో ఆయన ఫోటో తప్పకుండా తప్పేం లేదు. నేను అనేది ఏంటంటే ఈ మంచి రాజసం చూడండి, ఇది ఈ సింహాసనం చూడండి, ఈ సింహాలు చూడండి, ఈ కుర్చీ చూడండి, ఇది ఒక రాజు కూర్చున్నట్టు. అంటే రేవంత్ రెడ్డి గారేమో రాజసం కనబడాలి, సింహాసనం ఉండాలి, ఇంత గొప్పగా ఉండాలి. కానీ తెలంగాణ తల్లి మాత్రం ఇవాళ కిరీటం ఉంటే వజ్రాలు ఉంటే ఇది తప్పు అయిపోయింది. ఇది తప్పు కాదంట, ఇది తప్పు కాదు. కానీ తెలంగాణ తల్లి ఏదైతే సంవత్సరాల నుంచి మనము సమైక్యవాదులతోని పోరాటం చేసి ఏర్పాటు చేసుకున్న తెలంగాణ తల్లి విగ్రహం తప్పైపోయింది. చెప్పండి దయాకర్ గారు, చెప్పండి. కాదు, రేవంత్ రెడ్డి గారు రాజు కావడం అనేది తప్పైందా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు రాజులాగా కూర్చోవడం తప్పైందా? ఆయన తప్పనేది ఏంటంటే రేవంత్ రెడ్డిలో రాజసం ఉట్టిపడే ఫోటో ఉండొచ్చు కానీ తెలంగాణ తల్లికి ఉండొద్దా రాజసం అనేది? కేసీఆర్ గారి ఫోటోలు చూడండి, మీరు కాలు మీద కాలు వేసుకొని దిగిన ఫోటోలు లేవా? ఎన్నిసార్లు ఇట్లాంటివి చూపెట్టండి. కేసీఆర్ గారిది ఇట్లాంటిది ఒకటి చూపెట్టండి. నిజంగానే ఇంత మంచి ఇంత పెద్ద సింహాసనం, కుర్చీ, సింహాలు, కథా కార్ఖానం మీకు చాలా మంచిగా తెలుసు. కేసీఆర్ గారు లూయి వుటన్ బట్టలు వేయరు, కేసీఆర్ గారు 1,80,000 చెప్పులు వేయరు, అవి నార్మల్ నల్ల రబ్బర్ చెప్పులు. మీకు చాలా బాగా తెలుసు దయాకర్ గారు. కేసీఆర్ గారు బట్టలు ఏంటియో, కేసీఆర్ గారు వేసుకునే చెప్పులు ఏంటిదో, రేవంత్ రెడ్డి గారు ఎన్ని లక్షలు కంటే దయాకర్ గారికి ఎక్కువ తెలుసు, ఎందుకంటే ఆయన ఎక్కువ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు అది. కానీ ఒక్క మాట చెప్తా క్రిషాంక్, నేను ఏమంటున్నా, ఇవాళ తెలంగాణ తల్లి విషయంలో మీ యొక్క సూచనలు ఉంటే చెప్పండి. ఇట్లా కాదు,
ఇట్లా అది కాదు, ఉంటే ఒక్క నిమిషం దయాకర్ గారు, ఇక్కడ నేను క్వశ్చన్ చేస్తున్నా మిమ్మల్ని. అసలు తెలంగాణ తల్లి రూపురేఖనే బయటకు రాలేదు, 9వ తేదీ డైరెక్ట్ రాబోతుంది, ఇంకా సూచన ఏముంటదండి? పెట్టాక ముందు మీరు రిలీజ్ చేయండి, ఫోటో రిలీజ్ చేయండి, చెప్తారు, సూచనలు చెప్తారు. మీకు 2 సంవత్సరాల పాట కూడా అంతే, మీరు పాట ముందు రిలీజ్ చేయాలి. రేపటి బీజేపీ వాళ్ళు అంటారు సుష్మా స్వరాజ్ గారు కూడా నిలబడ్డారు, సుష్మా స్వరాజ్ గారు చిన్నమ్మ అంటారు, వారు పెద్దమ్మ అంటే ఈమె చిన్నమ్మ అని నడిచింది కాబట్టి ఆమెనే చెప్పుకున్నారు కాబట్టి రేపు వారిని కూడా అంటారు. ఇది అవసరమా? నా క్వశ్చన్ ఏంటంటే ఒకటే, మీరు గేయాన్ని ముందు వినిపించలేదు, సూచనలు కోరలేదు. గేయాన్ని కూడా నేను కొంచెం చెప్పాలి. ఒకటి, ఇవాళ నేను మిమ్మల్ని సూటిగా మిమ్మల్ని అడిగినా అనుకోండి కళ్యాణ్ గారు, పాత పాట వాడొచ్చా కొత్త పాట వాడొచ్చా అంటే మీకు పాత పాటనే వాడొచ్చు, కొత్త కీరవాణి గారి పాట ఇంకెవ్వరికి కూడా పాడడానికి రాదు. ఇది గుండె మీద చేసుకొని నిజం ఇది. ఇంకొక విషయం, అసలు అందశ్రీ గారిని మమ్మల్ని ఏదో విలన్ చేస్తున్నారు కానీ డూ యు నో అందశ్రీ గారి పేరు కేసీఆర్ గారి ప్రభుత్వం పద్మశ్రీ కోసం రికమెండ్ చేసింది. మాకు ఆ పాట మీదనే వారి మీద గౌరవం ఉండకపోతే ఎందుకు మేము కేంద్ర ప్రభుత్వానికి పద్మశ్రీ 2017 సంవత్సరంలో ఎందుకు పంపుతామండి? టెక్నికల్ గా ఏంటంటే మనం 33 జిల్లాలు చేసుకున్నాం కాబట్టి 10 జిల్లాల పాట ఎట్లా మనం అధికారికంగా చేసుకుంటామని అది ఒక క్వశ్చనే ఉండే గానీ ఏనాడు కూడా ఆ పాటను అందశ్రీ గారిని మీరు విలనైజ్ చేసిరు. నేను ఒక మాట, 2 సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డి గారు గాంధీ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇట్లా ఉంటది మా తెలంగాణ తల్లి, రేపు తెలంగాణ వస్తాయని ప్రకటించింది. 2 సంవత్సరాల క్రితం మీరు ఒకసారి మన పాత ఇచ్చేయండి. రెండవది, పాట విషయంలో నేను ప్రత్యక్ష సాక్షిని, నేనే రేవంత్ రెడ్డి గారికి ఏ మాత్రం కూడా ఆ విషయంలో ఆయన పట్టించుకోలేదు. మన అందశ్రీ గారు ఏ ట్యూన్ ఎట్లా ఇస్తే ఆయన ఆ కవి ఇచ్చిన పాటను రాష్ట్ర గీతంగా మేము ప్రకటిస్తామని చెప్పింది. అది నేను, ఎందుకంటే కీరవాణి గారు, అందశ్రీ గారు వారితో పాటు కీరవాణి గారు, నేను ఇంకా కొంతమంది మిత్రులు ఆ 2-3 డేస్ డే అండ్ నైట్ చూసి అది ప్లాన్ చేసినాం. కాబట్టి ఆ కవి యొక్క మీరు అందశ్రీ గారు రేవంత్ రెడ్డి గారి కంటే ఎక్కువ కనెక్ట్ అయింది కేసీఆర్ గారితో ఒక సుదీర్ఘ కాలం. కానీ వారి పాటను రాష్ట్ర గీతంగా మాత్రం అసెంబ్లీలో స్వీకరించలేదు. అలాంటప్పుడు ఆయన టెక్స్ట్ కాపీలో ఏ పాట ఉన్నదో ఆ పాటనే నేను ఒప్పుకుంటా అని చెప్పి ట్యూన్ తో సహా, 2వ ట్యూన్ కూడా ఉన్నది, అది ఇంకా రిలీజ్ కాలే, ఆయనకు నచ్చలే, ఒకటే ట్యూన్ వచ్చింది, ఆయన చెప్పిందే వచ్చింది. నేను అంటున్నా ఇవి 2 కూడా ప్రకటించలేదు కాబట్టి ప్రకటించే అదృష్టం మాకు వచ్చింది తప్పితే మీరు ప్రకటించి ఉంటే మారిస్తే మేము అబాస్పాలు అవుతుంటాం. రేపు మేము ప్రకటించి దీన్ని ఒక అఫీషియల్ గెజిట్ వచ్చిన తర్వాత బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇంకెవరు వచ్చినా దాన్ని మారిస్తే విమర్శలకు గురవుతాం. మేము పెట్టలేదు, నిజంగా నేను చెప్తున్నా, అసెంబ్లీలో కానీ లేకపోతే మన సెక్రటరియట్ లో కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుంటే మారిస్తే అది ప్రభుత్వానికే తల వంపు అయ్యేది. అది చేయలేదు. ఎందుకని నేను అందుకని జోక్ గా ఏమని, కేసీఆర్ ముందు భవిష్యత్తులో భారత్ రాష్ట్ర సమితిని పెట్టిండు కాబట్టి భారతీయుడని కేసీఆర్ ని పెట్టిద్రో ఏమో ముందని అంత జోక్ చేసిన. అంతేగాని ఈ విషయాల్లో కేసీఆర్ గారి తాత్సారం విషయంలో నాకు తెలియదు. అది క్రిషాంక్ తెలిసి ఉండొచ్చు, లేదంటే కేటీఆర్ గారికి తెలిసి ఉండొచ్చు, లేదంటే ఇంకా అంతో ఇంతో హరీష్ రావు గారికి తెలిసి ఉండొచ్చు. కానీ పెట్టకపోవడం మాత్రం విమర్శలకు గురైంది కాబట్టి అలా అవకాశం వచ్చింది. మీ సూచనలు అంటే ఇప్పుడు పాట కూడా ముందు అయింది, ఆ పాట ఉన్నదాన్ని ఆ ట్యూన్ కు మ్యూజిక్ యాడ్ అయింది తప్పితే కొత్తది ఏముంది దాంట్లో? 15 నిమిషాల పాటను చూస్తే మనం పాడుకున్న పాటే ఉంది. యాంథమ్ 2.5 minutes ఉండేది మాత్రం అసలు 59 seconds పెట్టాలనుకున్నాం. కానీ ఇదేం పాట అని చెప్పి విమర్శ వస్తుందని తను 2 hours 36 minutes 2 minutes. మేము గోరెడ్డి వెంకన్న గారిని ఎమ్మెల్సీ చేసినాం, మీరు చేయండి అందశ్రీ గారిని ఎమ్మెల్సీ, చాలా బాగుంటుంది. ఆయన ఇంకా ఇప్పుడు కోదండ రామ్ గారిని అట్లనే మీరు కూడా ఒకటి తెచ్చేసుకుంటే సంతోషం అయిపోతుంది. చూద్దాంలే ఎట్లా. దయాకర్ గారు వేరే వాళ్ళకి చెప్పగలుగుతారు కదా, ఆయన ఎలా చెప్తాడు? సరే, క్రిషాంక్ అనే హక్కు ఉన్నది, ఎందుకంటే అది కూడా ఒక విమర్శగా మారిపోయింది కాబట్టి అననే నేను అసలు దాన్ని వ్యతిరేకించను. కానీ మీరు నేను ఎప్పటికైనా బీఆర్ఎస్ మిత్రులకు చెప్తున్నా, తెలంగాణ తల్లిని కోట్ చేసుకునే అంశంలో మీకు రైట్ ఉంది, దాన్ని ఇట్లా చేయమని చెప్పే హక్కు కూడా మీకుంది. ప్రభుత్వం అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ సైమల్టేనియస్ గా దయాకర్ అన్న మార్చే హక్కు మీకు లేదు, అది కూడా మీరు చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వాన్ని మారుస్తున్నారు ఇక్కడ మీరు.
అది అస్తిత్వం. ఊరూరా మీరు దీన్ని మొత్తం ఇప్పుడు విగ్రహాలు మార్చి కేవలం సెక్రటేరియట్ లో పెట్టడం కాదు. ఊరూరా కూడా ఉన్నాయి కదా, అవన్నీ తీసేస్తారా మరి, అవి కూల్చేస్తారా, ఏం చేయాలి, వాటిని ఏం చేయాలి, ఎందుకు మారుస్తారు, ఎందుకు తీసేస్తారు? ఊర్లలో అవుతుంది జేసీబీలతోని కూల్ చేయడాలు, ఇవన్నీ కొన్ని ఊర్లలో మాకు విజువల్స్ కూడా వస్తున్నాయి. ఇది జరుగుతుంది. కింగ్ అశోక ఉంటాడు, బౌద్ధం తీసుకున్న అశోకుడు ఉంటాడు. ఆ కింగ్ అశోక, అది కింగ్ అశోక అని ఉన్నది ఉన్నాయి కదా, గాంధీ భవన్ లో పెట్టండి, మీ కింగ్డమ్ లో పెట్టుకోండి. కాదు, కింగుది కింగ్డమ్ లో పెట్టుకోండి, గాంధీ భవన్ మీ కింగ్డమ్. తెలంగాణ సెక్రటేరియట్ కాదు కదా, తెలంగాణ సెక్రటేరియట్ కి సోనియా గాంధీ గారికి ఎట్లా సంబంధం ఉంటుంది చెప్పండి. అది కూడా ఇంకొకటి చెప్తాను, బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటేరియట్ లో మీరు సోనియా గాంధీ గారి విగ్రహం తీసుకొని ఏం చేద్దామని అనుకుంటున్నారు చెప్పండి. పేరేమో బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటేరియట్, అందులో సోనియా గాంధీ గారి విగ్రహం, సోనియా తల్లి విగ్రహం ఒప్పుకుంటేనే ఒప్పుకోబట్టే తప్పేముందని. సోనియా తల్లి అంటున్నారు, అటు ఎవరు శంబిపూర్ రాజు ఎమ్మెల్సీ ఏమో ఆయన ఆ సవతి తల్లి అంటున్నారు. ఏంటి అసలు, ఏం తల్లి మీరు పెట్టబోయేది? అదేమో విమర్శలు. కానీ ఇప్పుడు అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ గారు ఒక పెద్ద విగ్రహం, దేశంలోనే కాదు ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం పెట్టారు. దాన్ని మారుస్తామా మనం, మార్చగలమా? దయాకర్ గారు మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. బీజేపీ వెర్షన్ ఏంటి అసలు ఇష్యూలో, బీజేపీ దీన్ని ఎలా చూస్తుంది? ఎంపీ మెదక్ ఎంపీ రఘునందన్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు, ఫోన్ లైన్ లో. రఘునందన్ గారు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని డిసెంబర్ 9న సెక్రటేరియట్లో పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. పాత విగ్రహం మీకు తెలుసు, తెలంగాణ ఉద్యమంలో గ్రామ గ్రామాన పెట్టారు, పెట్టిన దాంట్లో మీరు ఉన్నారు, దయాకర్ గారు ఉన్నారు, కిషన్ గారు కూడా అలా విగ్రహాలు పెట్టిన దాంట్లో ఉన్నారు. ఆ విగ్రహాలను ఇప్పుడు ఏం చేయాలి? ఒకటి. రెండోది, భరతమాతలో కూడా రాజసం ఉంటుంది, తెలంగాణ తల్లిలో కూడా ఉంటుంది, తెలుగు తల్లిలో కూడా ఉంది. తప్పేంటి అనేది బీఆర్ఎస్ వెర్షన్. దీన్ని బీజేపీ ఎలా చూస్తుంది, విగ్రహ రూపురేఖలు మార్చడాన్ని? ప్రభుత్వాలు మారినప్పుడు, పార్టీలు మారినప్పుడల్లా విగ్రహాల రూపురేఖల్ని మార్చాలనేటువంటి ఆలోచన సరైంది కాదు. కాబట్టి దయించిన ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సవినయంగా చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, ఎన్నికల కంటే ముందు మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద కాన్సన్ట్రేట్ చేయండి దయచేసి. రోజు నేను కొడతా, నువ్వు తిడతా, ఇట్లనే రోజు పంచాయతీలు చేయొద్దండి దయచేసి. ప్రజలు వాళ్ళ పాలనలో జరిగినటువంటి నష్టాలని మీరు సరిదిద్దాలని, ప్రజలకి మేలు చేయాలని, పేదోడికి న్యాయం జరగాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మీకు ఇచ్చినారు. ఏడాది కాలం దగ్గరికి వచ్చింది. దయించి మీరు ఇచ్చిన హామీల మీద టైం కేటాయిస్తే బాగుంటుంది. భాష వాళ్ళు మాట్లాడిన భాషనే మీరు మాట్లాడితే, ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు మీరు వాడిన భాషనే ఇప్పుడు మీరు వాడితే ప్రజలు స్వాగతించరు. కాబట్టి ముఖ్యమంత్రి గారు, మీరు ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ డైవర్ట్ చేయడానికి విగ్రహాల పంచాయతీ తీసుకురాకండి దయచేసి. తెలంగాణ తల్లి ఇంకే విగ్రహం అయినా కానీ ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, అప్పుడు ఉద్యమ సమయం లోపల అది ఊరున వాడవాడన అందరం ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారు కూడా జై తెలంగాణ అని తిరిగి టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు చేస్తున్నారు. సో ఇప్పుడు మారింది, అధికారం మారింది కాబట్టి విగ్రహాలు మార్చాలనేటువంటి ఆలోచన సరైంది కాదనేది నా భావన. కాబట్టి దయచేసి ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద గవర్నమెంట్, ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ 6 హామీలు అంటారా 66 హామీలు అంటారా, మీరు ఇచ్చినటువంటి హామీలని టైం బౌండ్ లోపల పేద ప్రజలకి న్యాయం జరిగే రీతిలో చూడాలనేది ఒక బాధ్యత గల ప్రతిపక్ష ఎంపీగా నేను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి. రైట్ రఘునందన్ గారు, ఫైనల్ గా ఒకటే విషయం చెప్పండి. ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే ఇప్పుడు పెట్టే విగ్రహాన్ని కంటిన్యూ చేస్తారా, లేకుండా మీరు మళ్ళీ మారుస్తారా? సరే అండి, ఇప్పుడు ఏది కంటిన్యూ చేయాలి, ఏది మార్చాలనేది మేము ఎలక్షన్ సందర్భంగా ఎలక్షన్ మేనిఫెస్టో లోపల అట్లాంటి విషయాలని ప్రస్తావించమని అనుకుంటున్నాం. ఉన్నాయి ఉన్నట్టే ఉంటది, వాటిని మార్చడం, కూల్చడం, పడగొట్టడం ఇది కాదు సార్. మా ఆస్పెక్ట్ అంతా పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అనేటువంటి మోటివ్స్ పనిచేస్తాం తప్ప విగ్రహాలు కొనుకెళ్ళడం ఇంకోటి చేయడం చెయ్యం సార్. తప్పనిసరి అయితే ఇంకేదన్నా ఈ రాష్ట్రానికి ఉపయోగపడే రీతిలో కూడా అంశాలుంటే వాటి గురించి మాట్లాడితే బాగుంటుంది అనేది దయచేసి కళ్యాణ్ గారు మీరు కూడా గమనించండి. ఇట్లాంటి చర్చల వల్ల ప్రజలకు ఉపయోగం ఉండదు, ఫలితం ఉండదు అనేది నా అప్పీల్. రైట్ రైట్, థ్యాంక్ యూ రఘునందన్ గారు. దయాకర్ గారు, రఘునందన్ గారు సలహాను పాటిస్తారా? మీరు ఉన్నట్టు ఉంచితే బాగుంటుంది, ప్రభుత్వాలు మారినప్పుడల్లా మార్చడం కరెక్ట్ కాదనేది ఆయన వెర్షన్. నేనేమంటున్నా, అఫీషియల్ గా ఉన్న వాటిని వేటిని మార్చాలన్నా కూడా అది కూడా క్యాబినెట్ రాటిఫికేషన్ ఉండాలి. అఫీషియల్ కాని వాటిని ఇప్పుడు కేసీఆర్ గారే తెలంగాణ జాతికి కాని వాళ్ళు చెప్పుకొని తిరుగుతారు. ఒక మాట, అది కాంగ్రెస్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? తెలంగాణ ఇది ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అని మేము అంటాం. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అనకపోవచ్చు,
కాబట్టి పార్టీల తీరులో ఒక చర్చ. అంటే దయాకర్ గారు ప్రజాస్వామ్యం రాజీవ్ గాంధీ గారి విగ్రహం సెక్రటేరియట్ ముందు పెట్టి వారిని తెలంగాణ జాతిపితగా వారు ప్రకటించుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో నాయకులు వస్తుంటారు పోతుంటారు, పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. ఎవరికి దేవతలు కాదు దేవుళ్ళు కాదు, అందరూ ప్రజా సేవకులే. ఇది మాత్రం అందరం ఒప్పుకోవాల్సిందే. థ్యాంక్ యూ దయాకర్ గారు, థ్యాంక్ యూ కిషన్ గారు, థ్యాంక్ యూ రఘునందన్ గారు. మొత్తానికి తెలంగాణలో మరొకసారి హాట్ టాపిక్గా మారింది తెలంగాణ తల్లి రూపురేఖలు మారుస్తూ కొత్త విగ్రహాన్ని డిసెంబర్ 9న, అది కూడా సోనియా రూపురేఖల్లో ఉందని కృష్ణ గారు అంటున్నారు. ఆ రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయి చూడాలి. డిసెంబర్ 9 మాత్రం సోనియా గాంధీ జన్మదినం కూడా. అదే రోజు కొత్త విగ్రహం సెక్రటేరియట్లో ఏర్పాటు కాబోతుంది. ఆ విగ్రహం ఎలా ఉండబోతుంది, దాని రూపురేఖల్ని తెలంగాణ సమాజం ఏ రకంగా తీసుకుంటుంది, గతంలో రాజరికం ఉంది, రాజసం ఉంది తెలంగాణ తల్లిలో అని చెప్తున్న దాంతో తెలంగాణ సమాజం ఏకీభవిస్తుందా, గ్రామాన ఉన్న విగ్రహాల పరిస్థితి ఏంటి, వాటిని నిజంగానే అక్కడ కూల్చేసే సందర్భాలు కూడా కొన్ని కూలుస్తున్నారని కూడా కృష్ణ గారు అంటున్నారు. వాటిని అన్నింటినీ కూల్చేసి అక్కడ కొత్త విగ్రహాలు తెస్తారా, లేకుంటే దాని పక్కన పాత విగ్రహం పక్కనే కొత్త విగ్రహం వస్తుందా, ఏం జరగబోతుంది తెలంగాణలో ఈ విగ్రహ రాజకీయం అనేది వేచి చూడాలి. ఇది ప్రైమ్ టైం డిబేట్.